ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ది బోర్డు డైరెక్టర్గా, ఓకే, బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది చీఫ్గా. సో ఆ బోర్డు ఏంటి, ఏఐబిడి, ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకి టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది పెంచాలన్న ఉద్దేశంతో యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీరు ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి 2025-27 టెన్యూర్ ఏదైతే ఉందో ఈ 2 years టెన్యూర్కి గాను ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు చీఫ్గా ఎన్నుకోవడం జరిగింది. సో దీని నుంచి బేసిక్గా ఇండియా నుంచి ప్రసార భారతి ఏదైతే ఉందో ఆ ప్రసార భారతి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరు లాంచ్ చేయడం జరిగింది, ఎవరు స్థాపించారు, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు 1977లో. ఓకే, ఇప్పుడు రీసెంట్గా బోర్డ్ మీటింగ్స్లో ఇండియాని ఎన్నుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ మలేషియా కౌలాలంపూర్లో బేసిక్గా మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో ఇండియాని చేయడం జరిగింది. సో టు బిల్డ్ వైబ్రెంట్ కొహెసివ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్విరాన్మెంట్ ఇన్ ఏషియా పసిఫిక్ త్రూ పాలసీ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా ఈ రీజియన్లో ఎలక్ట్రానిక్ మీడియాని ప్రమోట్ చేయాలన్నదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో ఇండియా నుంచి ఫౌండింగ్ మెంబర్ వచ్చేసి ప్రసార భారతి ఇండియా. ఓకే, రిప్రజెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐబిడి. Okay.